అమెరికాలో లక్షలు కోట్లు సంపాదించిన ఇండియాలో ఆస్తులు బ్యాంకు ఖాతాలు పెట్టుబడులు అంటే మనసులో సంతోషం. కానీ ఆ సంతోషం ఎంత త్వరగా వస్తుందో అంతకంటే 10 రెట్లు వేగంగా ఆవిరైపోతుంది. కారణం కేవలం ఒకే ఒక్క డాక్యుమెంట్, సక్సెషన్ సర్టిఫికేట్. పెట్టుబడి నిపుణుడు సార్థక్ అహూజా తన లింక్డ్ఇన్ పోస్ట్లో చెప్పినట్లుగా ఈ ఒక్క పత్రం లేకపోతే గనక విదేశాల్లో ఉండే మన వాళ్ళంతా తమ వారసత్వ ఆస్తులపైన పట్టు సాధించడానికి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదట. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆస్తులను తమ పేరు మీదకు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడే ఎన్ఆర్ఐలకు అసలు షాక్ తగులుతోంది. రిజిస్టర్డ్ వీలునామా, రిజిస్టర్డ్ విల్ కనుక లేకపోతే ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ హోల్డింగ్లు అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అహూజా మాటల్లో చెప్పాలంటే వీలునామా లేకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ పొందటం ఈ భూమి మీద అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి అని ఆయన చెప్పారు. సో ఆస్తిని క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా జిల్లా కోర్టులో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 45 రోజుల పాటు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయేమోనని పబ్లిక్ నోటీసులు ఇవ్వాలి. ఈ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ మొత్తం వారసత్వాన్ని అటకెక్కించేస్తుందట. సో ఈ ప్రక్రియ సామాన్యులకే కష్టం అనుకుంటే ఎన్ఆర్ఐలకు ఇది డబుల్ కష్టం అవుతుంది. వారు కోర్టు పనుల కోసం ఇండియాకు పదే పదే రావడానికి కుదరదు. విదేశీ పత్రాలను అపోస్టిల్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ పనుల కోసం పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి. ఇంకా బోల్డ్ అన్ని అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీటన్నింటికి తోడు ఆర్థిక భారం కూడా తడిసి మోపడవుతుంది. అహూజా అంచనా ప్రకారం దీనికి అయ్యే మొత్తం ఖర్చు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది రూపాయలు. ముఖ్యంగా ఢిల్లీలో అయితే కోర్టు ఫీజు ఆస్తి విలువలలో 4% ఉంటుందట. లాయర్లు అదనంగా 2 నుంచి 5% వసూలు చేసేస్తూ ఉంటారు. ఈ మొత్తం తతంగం 6 నెలల నుంచి 18 నెలల వరకు సాగడం ఖాయం. మరి ఇంతటి లీగల్ నైట్ మేర్ను తప్పించుకోవడం ఎలా? పరిష్కారం చాలా సులభం అంటున్నారు నిపుణులు. ఆ 2 పనులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ అప్డేట్ చేసుకోవాలి. అన్ని బ్యాంకు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ అండ్ డీమ్యాట్ ఖాతాలను కూడా నామినేషన్ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక రిజిస్టర్డ్ విల్ ఏదైనా ఉంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు రిజిస్టర్డ్ వీలునామా రాయడం చాలా అత్యవసరం. మీ వారసత్వ ఆస్తి మీకు రావాలంటే అందులో ఎవరు వారసులు, ఏ ఆస్తి ఎవరికి ఎంత చెందుతుందో స్పష్టంగా రాసుకోవాలి. అవును, అమెరికాలో సంపాదించుకోవడం గొప్పే, కానీ ఇండియాలో మీ కుటుంబ ఆస్తులు సురక్షితంగా, సులభంగా మీ చేతికి రావాలంటే ఈ 2 పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాల్సిందే. లేదంటే కష్టపడి సంపాదించిన కోట్లు కేవలం ఈ ఒక్క డాక్యుమెంట్ లేకపోవడం వల్ల లీగల్ కేసుల్లో చిక్కుల్లో పడి ఏళ్లు గడిచినా మీ చేతికి అందకపోకుండా ఉండే ప్రమాదం ఉంది. సో ఎన్ఆర్ఐలారా, మీ వారసత్వాన్ని లీగల్ నైట్ మేర్గా మార్చుకోకుండా ఇప్పుడే మేల్కోండి మరి.